వర్తమానం కావాలని సమసమాజ నిర్మాణం ఆయన ఏదైతే కోరుకున్నాడో మాలమాదిగల మధ్య అదే సఖ్యతను మీరు కొనసాగించి అందరినీ గౌరవిస్తే తప్ప అతని ఆత్మకు శాంతి చేయకూడదని మేము ఈ పక్షాన ఖచ్చితంగా పేదోడు వాదనలో ఉంటామని రాష్ట్రకి తెలియజేస్తూ తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి పక్షాన మా పోగలకి తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉండేనో, ఆ తర్వాత 10 సంవత్సరాలు ఏ విధంగా చీకటిగా మారిందో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా అయితే అణచివేయబడ్డాయో, ఈ రోజు మా గద్దరన్న సభ ఇంత గొప్పగా కులాలకు మతాలకు వ్యతిరేకంగా, కులాలకు మతాలకు అతీతంగా మరియు గద్దరన్న నమస్కరించి సాష్టాంగ ప్రణామాలు చేసిండు. తల్లి, నీలాంటి తల్లి నా జాతిలో, నా తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా అన్నాడు. ఆ రోజు ఆ తల్లి కాళ్ళు మొక్కినందుకు ఆ తల్లికి భారత రాష్ట్రపతి వరకు గుర్తింపు వచ్చింది. అదే గద్దరన్న. గద్దరన్న తన కోసం ఏమి కోరుకోలేదు, ప్రజల కోసమే కోరుకున్నాడు. దళిత బహుజనులు ఆర్థిక శక్తివంతులుగా ఎదగాలని నాకు స్వయంగా చెప్పిన వాడు నాకు గురువు. 35 సంవత్సరాల ఆయనతో చెప్పుకునేవి, చెప్పాలనుకునేవి వందల కొద్ది సంఘటనలు. కానీ ఈ రోజు మాత్రం తెలంగాణ ప్రజానీకం గద్దరన్నను అవమానించిన దుర్మార్గులకు జవాబుగా ఈ రోజు కథని వచ్చి, గద్దరన్న మా గుండెల్లో ఉన్నాడురా, మీరు చేయకపోతే మేము ప్రజలమే ఆయనను స్మరించుకుంటామని ఈ రోజు బాహ్య ప్రపంచానికి చాటి చెప్పిండు. గద్దరన్న జోహార్, గద్దరన్న అమర్ రహే, అమర్ రహే. రుద్ర శంకర్ కొమరం భీం స్మారక సమితి మరియు గల్ఫ్ తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు. నాడు ఓలచ్చగుమ్మడి ఆడపిల్ల ఉట్టేనమ్మా ఓలచ్చగుమ్మడి, ఆడపిల్ల ఉట్టేనాని ఓలచ్చగుమ్మడి, అత్త తంగి చూడలేదు ఓలచ్చగుమ్మడి, అత్త తంగి చూడలేదు ఓలచ్చగుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చగుమ్మడి, ఓట్ల గింజ నోట్లో వేసి ఓలచ్చగుమ్మడి, గొంతునులు మీ చంపబోతే ఓలచ్చగుమ్మడి. ఇట్లా గద్దరన్న ప్రతి సందర్భంలో ఒక స్త్రీల వివక్ష మీద ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటారు. పట్టాలల్లా జుట్టుకొని ఓలచ్చగుమ్మడి, చెత్త గొంపాలయ్యబోతే ఓలచ్చగుమ్మడి. చిన్న బిడ్డను ఇక అత్తమామలు వాళ్ళు ఎవరు చూడట్లేరు కదా, ఈ బిడ్డను ఏం చేయాలి, ఇక నేను పాడేస్తా, చెత్త గుంపలు వాడేస్తా అని చెప్పేసి తల్లి అంటారు. అప్పుడు గద్దరన్న ఏం చెప్పారంటే, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చగుమ్మడి, సెల్లేదానా మియ్య మంది ఓలచ్చగుమ్మడి. అట్లా చివరి దశకు వచ్చేసరికి గద్దరన్న అద్భుతమైనటువంటి ఒక సాహస రూపం ఇస్తాడు. నిన్ను చెత్త గంపలు వేయబోను ఓలచ్చగుమ్మడి, నిన్ను బాయిలో వాడేయబోను ఓలచ్చగుమ్మడి, నిన్ను గొంతు విసికి చంపబోను ఓలచ్చగుమ్మడి, నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చగుమ్మడి, నీకు సారక్కను చేస్తా ఓలచ్చగుమ్మడి అని చెప్పేసి తల్లే మళ్ళా రియలైజ్ ఆ బిడ్డను కాల్పునట్టుగా గద్దరన్న చెప్తాడు. అద్భుతమైన పాటలు గద్దరన్న నిజంగా చెప్పాలంటే. ఈ పొడు లాస్ట్కు చివరి తెలంగాణ ఉద్యమం టైంలో తను రాసినటువంటి పాట అసలు ఒక్కసారి ఉప్పెనలాగా లేచింది కదా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఎట్లాంటి ఒకసారి మొత్తం స్టేజ్ అదిరిపోతుండే. అట్లా గద్దరన్న ఇట్లా చెల్లంటే చాలు ఆ సభలో పిడుగుపడ్డట్టు అయిపోయింది. అట్లా అందరినీ ఒక ఉజ్వలంలా, అంటే నిర్వేదంతో అయిపోయింది, మనకేం కాదు, ఇక మనం ఏం చేయలేము అనుకున్నాను కూడా ఎందుకు చేయలేమని చెప్పేసి అందరినీ ఉత్తేజితులుగా చేసి తన మాట ద్వారా ఒక రణరంగంలోకి నడిపించినటువంటి వాడు గద్దర్. కాబట్టి గద్దరన్న మరణం లేని శక్తి, మహత్తర అద్భుతమైన శక్తి గద్దరన్న.